వంకాయ అనగానే వంకాయ అని వంకర మూతి పెట్టుకునే వాళ్ళు కూడా వంకలు పెట్టకుండా వంతులు వేసుకొని తినే వంకాయ కారం రెసిపీ ఇది. అబ్బో ఏంటి రియాక్షన్ వచ్చిందా? అయినా పర్లేదు, ఆ రియాక్షన్ ఇచ్చిన వాళ్ళు ఒక్కసారి చేసుకొని తినండి. అబ్బో అన్న వాళ్ళే అబ్బా అంటారు. మరి అలా అనాలంటే ఫస్ట్ రెసిపీ చెప్పేసేయాలి కదా. ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ ఏం వేయకుండా ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, చిన్నులపాయలు, కొంచెం మెంతులు వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని టేస్ట్ కి సరిపడా ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా వంకాయలన్నీ చీలికలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని తిరగదిప్పుకుంటూ ఉండాలి. వీడియో కదా అని చెప్పేసి చాకుతో ట్రై చేశాను, బట్ నాకు చాకుతో రాలేదు, చెయ్యే కంఫర్టబుల్ గా అనిపించింది. అలానే అందరూ చేతితో తిప్పాలని లేదు, కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండదు. నేను గంటతోటి కూడా ట్రై చేశానులే కానీ నాకు చేత్తోనే బాగా అనిపించింది. గంటతోటి ఏంటంటే చిదురైపోతాయి, అందుకని ఎక్కువగా చేత్తోనే తీసుకుంటాను నేను. బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న కారాన్ని కూడా వేసుకొని ఇలా 1-2 సార్లు ఎగరవేసుకున్నామంటే వంకాయ ముక్కలు మొత్తానికి కారం బాగా పట్టిద్ది. ఈ కారం వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది.